హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టెలిఫోన్ రంగంలో ఎవరు అగ్రగామిగా ఉన్నారు? మనందరికీ తెలుసు, జియో కంపెనీ. 2014-15 విషయం మాట్లాడుకుంటే ఆ సమయంలో ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ప్రముఖ కంపెనీలుగా ఉండేవి. ఇందులో ఒకటి ప్రభుత్వ కంపెనీగా ఉండేది కాదు, ప్రైవేట్ కంపెనీగా కూడా ఉండేది కాదు. ఈ కంపెనీని ఒక వ్యక్తి స్థాపించాడు. ఆ వ్యక్తి ఆ సంస్థను మూసేశాడు. ఆ వ్యక్తి ఎవరు అనే సందేహం మనకు కలుగుతుంది. ఆ ఒక్కడే వొడాఫోన్, ఎయిర్టెల్ లాంటి పెద్ద కంపెనీలను ఢీకొన్నాడా అని అనుమానం కలుగుతుంది. ఏ కారణంతో ఇంత పెద్ద కంపెనీ ఒక్కసారిగా మూతపడిందని అనుమానం కూడా వస్తుంది. జియో కంపెనీ కారణంగా ఇది మూతపడిందా, లేక ఆ కంపెనీ దగ్గర డబ్బులు లేక మూతపడిందా, లేదా వేరే కారణంతో మూసివేయబడిందా? 1999లో ఎయిర్సెల్ను శివశంకరం అనే వ్యక్తి ప్రారంభించాడు. అతను తమిళనాడుకు చెందిన కోవలర్ గ్రామానికి చెందినవాడు. బాల్యం నుంచి ఐటీ, రీటైల్, రియల్ ఎస్టేట్ ఇలాంటి విషయాల పట్ల చాలా ఆసక్తితో ఉండేవాడు. 90వ దశకం టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని చెప్పాలి. ఆ సమయంలో సెల్ ఫోన్ల డిమాండ్ బాగా పెరిగింది. నూతన ఆర్థిక విధానాల కారణంగా ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీలను కూడా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. శివశంకర్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. సెల్ ఫోన్లకు ఇంత డిమాండ్ పెరుగుతుందంటే సిమ్ కార్డులకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది అనుకున్నాడు. టెలికాం సెక్టార్లోకి అడుగుపెట్టాడు. రిలయబుల్ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి కృషి జరగాలి అని భావించాడు. మొదట్లో ఎయిర్సెల్ అదే భావించింది. అందుకనుగుణంగా కస్టమర్లను పెంచుకుంటూ వెళ్ళింది. ఇలా చేయడం వల్ల వారికి లాభాలు కూడా వచ్చాయి. ఎయిర్సెల్కి సంబంధించి రోబోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు హై క్వాలిటీ సర్వీసులు కూడా అందడం మొదలైంది. 5 సంవత్సరాల్లో మొత్తం తమిళనాడుని ఆక్రమించుకున్నారు. ఒక రాష్ట్రంలో విజయం సాధించాక మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదే పందాలో ముందుకు వెళ్లాలనుకున్నారు. వ్యాపారాన్ని విస్తరించాలని చూశారు. ఎక్కువ ఏం ఆలోచించకుండా అస్సాం, నార్త్ ఈస్ట్, ఒరిస్సా, బీహార్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకున్నారు. ఆ సమయంలో ఎయిర్సెల్ ప్రత్యేకతను సాధించింది. అనేక వాల్యూ యాడెడ్ సర్వీసులను కూడా అందించింది. ఎక్కడ వ్యాపారం మొదలుపెట్టినా తమకంటూ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నిటితో పాటు ఎయిర్సెల్ భారీ కంపెనీగా ఎదగడానికి మరిన్ని కారణాలు కూడా దోహదం చేశాయి. ఇండియన్ టెలికాం మార్కెట్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ ఎయిర్సెల్ కూడా అందుకు అనుగుణంగా న్యూ టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ వెళ్ళింది. ఆనాడు కేవలం 2G ఇంటర్నెట్ మాత్రమే అందుబాటులో ఉండేది. అందుకే ఎయిర్సెల్ ముందు జీపీఆర్ఎస్ను అడాప్ట్ చేసుకుంది. ఈ రెండిటి పని ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారు కదా? ఫోన్లో ఇంటర్నెట్ వాడాలి అంటే కొంత టెక్నాలజీ అవసరం అవుతుంది. జీపీఆర్ఎస్, ఎడ్జ్, HSDPA, HSPA+, లెట్, మదర్ మొదటి 2 2G నెట్వర్క్ సపోర్ట్తో నడుస్తాయి. వీటితో హైయెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ 384 kbps. ఈ టెక్నాలజీలో వాయిస్ కాల్తో ఇంటర్నెట్ టెక్నాలజీని వాడుకోలేరు. అందుకే ఆ సమయంలో ఇంటర్నెట్ వాడాలి అనుకుంటే కాల్ కట్ చేయాల్సి వచ్చేది. HSDPA, HSPA+ ఈ రెండు కూడా ఫ్రిజేటర్లో ఉపయోగపడేవి. ఇదంతా మనకి ఫోన్లో కనిపిస్తుంది. ఇందులో 14 Mbps స్పీడ్ ఉంటుంది. HSPA+ స్పీడ్ 160 MBగా ఉంటుంది. దీని ఐకాన్ H+గా కనిపిస్తుంది. దీని తర్వాత LED, LETE. ఇది లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఇది 4G నెట్వర్క్లో ఉపయోగపడుతుంది. వీటి వేగం 300 Mbps వరకు వెళుతుంది. ఎయిర్సెల్ విషయం మాట్లాడుకుంటే ఈ అన్ని రకాల టెక్నాలజీలను ఈ కంపెనీ అడాప్ట్ చేసుకుంది. చాలా వేగంగా అప్డేట్ చేసుకుంది. 2G, 3G, 4G లాంటి సర్వీసులు కలిగిన మొదటి సంస్థ కూడా ఎయిర్సెల్లే. ఈ కంపెనీ మొబైల్ ఫోన్లు వాడే వాళ్ల వినియోగదారుల సంతోషాన్ని రెట్టింపు కూడా చేసింది. మలేషియాకు చెందిన మెక్సిస్ సంస్థ 74% వాటాను కొనుగోలు కూడా చేసింది. ఈ వాటా కొనుగోలు వల్ల ఎయిర్సెల్కు ఆర్థిక సహకారంతో పాటు టెక్నికల్ సపోర్ట్ కూడా దొరికింది. ఈ సహకారంతో ఈ సంస్థ అనేక రకాలుగా కొత్త వాటిని ఆవిష్కరించింది. కొత్త డేటాను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది వినియోగదారులకు, ఎక్కువ మంది కస్టమర్లకు దగ్గర చేయగలిగింది. వీటి విజయం చూసి చాలా వేగంగా ఇది సాధ్యమైందని మాత్రం అనుకోకండి. ఫస్ట్ ఛాలెంజ్ స్పెక్ట్రమ్ సెక్యూరిటీ కాస్ట్లీ ఆక్షన్. ముద్రా స్పెక్ట్రోమెంటల్ ముందుగా స్పెక్ట్రమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. గాలి నుంచి హై స్పీడ్ ఇంటర్నెట్ని వాడే టెక్నాలజీని స్పెక్ట్రమ్ అంటారు. కంపెనీ టవర్ నుంచి వైర్లెస్ మొబైల్కి సిగ్నల్ అందడం ఈ స్పెక్ట్రమ్ వల్లనే సాధ్యం అవుతుంది. స్పెక్ట్రమ్ దొరకడం అంత సులువైన పని కాదు. మొబైల్ కంపెనీలన్నీ వీటి కోసం క్యూలో నిలబడి ఉంటాయి. దీనికి తోడు ఇండియాలో కమర్షియల్ స్పెక్ట్రమ్స్ చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో కంపెనీలు అనేక విషయాలు చెప్పి స్పెక్ట్రమ్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎయిర్సెల్ కూడా అలాగే చేసింది. 2010లో ఎయిర్సెల్ 65 బిలియన్ డబ్బులు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్, అస్సాం, పంజాబ్, ఒరిస్సా మొదలుకొని 13 రాష్ట్రాల్లో ఖర్చు పెట్టింది. సెకండ్ ఛాలెంజ్ కాంపిటీషన్. భారతదేశంలో ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుందన్న విషయం మనకు తెలుసు. అలాంటి పోటీని ఎదుర్కొంది ఎయిర్సెల్ కూడా. అనేక పెద్ద కంపెనీలు ఇక్కడ మార్కెట్లో లాభాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అన్ని కంపెనీలకు ఇండియా పెద్ద మార్కెట్ అని తెలుసు.
మార్కెట్లో నిలబడాలి అనుకుంటే ధర మీద అది ఆధారపడి ఉంటుంది. అది కూడా అవసరం. అందుకే మొబైల్ కంపెనీలన్నీ టారిఫ్లను మారుస్తూ ఉండేవి. మార్కెట్లో ఉండేందుకు ఎయిర్సెల్కి కూడా అలాగే చేయాల్సి వచ్చింది. థర్డ్ ఛాలెంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ మేనేజ్మెంట్. ఏ టెలిఫోన్ కంపెనీకైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఇచ్చి కస్టమర్లకు రిలయబిలిటీ ఉండేలా చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. వాటి డిమాండ్ అందుకోవడానికి కంపెనీలు ఎప్పుడూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేల్ని కూడా పెంచుకుంటూ ఉండాల్సి వచ్చేది. ఎంతమంది యూజర్స్ పెరుగుతూ ఉంటారో వారి డేటా భద్రత కోసం అంత మూల్యం చెల్లించుకోవాలి. అర్బన్ ఏరియాలో ఈ పని చేయడం చాలా సులువు. కస్టమర్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. కావాల్సిన ఎక్స్పర్ట్స్ కూడా మీకు దొరికిపోతారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ పని చేయడం చాలా చాలా కష్టం. పట్టణాల్లో ఇంటర్నెట్ చాలా వేగంగా ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే స్లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సరిగ్గా రాకపోవడం కారణం అక్కడ బిల్డింగ్స్, టవర్స్, వాటి మెయింటెనెన్స్ చాలా కష్టమైన పని, ఖర్చుతో కూడుకున్న పని కూడా. అయితే పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారుల కోసం అనేక కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. అందుకే చాలా వేగంగా వాళ్ళు ఇతర కంపెనీల పట్ల ఆకర్షితులవుతున్నారు. కానీ రూరల్ ఏరియాలో ఆప్షన్స్ ఏముండవు. ఒకే కంపెనీతో అనేక సంవత్సరాల పాటు వాళ్ళ అనుబంధం ఉంటుంది. అందుకే ప్రతి టెలికాం కంపెనీకి ఇది చాలా ముఖ్యమైన విషయంగా మారుతుంది. రూరల్ అండ్ అర్బన్ రెండు చోట్ల నెలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనడం అవుతుంది. ఈ మేజర్ ఛాలెంజెస్ని ఎయిర్సెల్ ఫేస్ చేసింది. ఏ సమస్య కారణంగా ఎయిర్సెల్ పూర్తిగా మూతపడిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2008లో 2G స్పెక్ట్రమ్ లైసెన్సులు ఇస్తున్న సమయం అది. ప్రైవేట్ కంపెనీలకు 122 కంపెనీలకు అందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత సంవత్సరమే ఒక క్లిష్ట పరిణామం జరిగింది. 2009లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ లైసెన్సుల విషయాన్ని సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. ఆ విచారణలో లైసెన్సులు చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఇచ్చినట్టుగా తెలిసింది. ఎలాంటి ఆక్షన్ జరగలేదని తేలింది. ఎవరైతే బలవంతులో వాళ్లకు మాత్రమే లైసెన్సులు ఇచ్చారని కనుగొనబడింది. ఎయిర్సెల్ కూడా ఇలాంటి కంపెనీలో ఒకటి. ఈ వ్యవహారం బయటకొచ్చాక సుప్రీంకోర్టు మొత్తం లైసెన్స్ని రద్దు చేసింది. 122 కంపెనీలకు ఇచ్చినటువంటి లైసెన్స్ రద్దు చేయబడింది. కంపెనీలకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎయిర్సెల్కి మరింత పెద్ద సమస్య అది. ఎందుకంటే లైసెన్స్తో పాటు డబ్బులు కూడా పోయాయి. మరోసారి లైసెన్స్ను తీసుకోవడానికి కంపెనీ భారీ మొత్తంలో అప్పు చేయాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి కంపెనీకి లాభాలు ఆగిపోయాయి. చాలా వేగంగా తమ సంస్థ పడిపోతుందని అర్థమైపోయింది. ఈ సమయంలో ఎయిర్సెల్ ఇతర కంపెనీలతో కలిసి పనిచేయాలనుకుంది. ఆ సమయంలో ఈ కంపెనీకి కొంత మొత్తంలో గుడ్ విల్ ఉంది. కానీ ఆ కంపెనీతో కలవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అదే సమయంలో రిలయన్స్ ఎయిర్సెల్తో కలవడానికి సిద్ధపడింది. ఈ సంస్థ ఎయిర్సెల్తో కలిస్తే తమ సంస్థ నష్టాల నుంచి గట్టెక్కుతుందని, లాభాల బాట పట్టొచ్చని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. అలా కలిశాక కూడా వాళ్ళ నష్టం అలాగే కొనసాగుతూ వచ్చింది. 2017లో రిలయన్స్ ఎయిర్సెల్తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంది. అదే సమయంలో అనిల్ అంబానీ సోదరుడు ముఖేష్ అంబానీ కంపెనీ జియో మార్కెట్లోకి వచ్చింది. అంతవరకు ఎవరు అంత పోటీ ఇచ్చేవారు కాదు. కానీ జియో మార్కెట్లోకి వచ్చాక ఇక పోటీ ఉండదని, గుత్తాధిపత్యమే ఉంటుందని అర్థమైంది. జియో మార్కెట్లోకి ఆ విధంగా చొచ్చుకుపోయింది. ఆ సమయంలో 3Gతో 1GB ఇంటర్నెట్ 200 రూపాయలకే అందుబాటులో ఉండేది. ఆ సమయంలో 4G ఇంటర్నెట్ను అన్లిమిటెడ్గా జియో అందరి ముందుకు తీసుకొచ్చింది. ఇలాంటి సమయంలో మార్కెట్లోకి మరోసారి వచ్చి నిలదొక్కుకోవడం ఎయిర్సెల్కి కుదరని పని. వీటికి తోడు కస్టమర్లకు ఆ సంస్థ అందించే సేవల్లో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి సమయంలో కస్టమర్లను తట్టుకోవడం, నిలబెట్టుకోవడం కూడా కత్తి మీద సాము లాంటిది. ఎయిర్సెల్ తమ కస్టమర్లను కోల్పోవడం మొదలుపెట్టింది. ఎయిర్సెల్కి తన పేటెంట్ కంపెనీతో కూడా లీగల్ సమస్యలు వచ్చాయి. పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారైన దశలో కూడా ఎయిర్సెల్ కోసం ఒక రష్యా కంపెనీ $8 బిలియన్ ఇవ్వడానికి సిద్ధపడింది. సమస్యలు అధిగమించేందుకు ఎయిర్సెల్ని అమ్మాలనుకున్నా శివశంకర్ తన కంపెనీని అమ్మకుండా ఆగిపోయాడు. ఆ సమయంలో టెలిఫోన్ శాఖ నుంచి అతని మీద ఒత్తిడి కూడా వచ్చింది. తాము చెప్పిన అమౌంట్కి అమ్ముకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అలాగే జరిగింది కూడా. మెక్సిస్ ఎయిర్సెల్ మెజారిటీ వాటాలు కొనేశాయి. 2018లో బ్యాంక్రప్ట్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎయిర్సెల్కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా జప్తు చేశారు. ఇలా ఇండియాలో ఎయిర్సెల్ ప్రయాణం ముగిసిపోయింది. అయినా సరే ఒక మంచి రోడ్ మ్యాప్ వదిలేసి వెళ్ళిందనే చెప్పాలి ఎయిర్సెల్. కొత్త వాళ్ళకి అది చాలా చక్కగా ఉపయోగపడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.